ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఈ మాటలు ఎవరి గురించి సెలవిస్తున్నారు అంటే భక్తుడైన యాకోబు గురించి చెప్తున్నారు. యాకోబుకి దేవుడు బేతేలులో ప్రత్యక్షమయ్యాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంట? అతడు దూతతో పోరాడి జయమొందాడంట. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవుణ్ణి కన్నీరు విడిచి బతిములాడుకున్నాడు. ఏమని బ్రతిమలాడుకున్నాడు అని మనం చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఏమని అంటే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇక్కడ యాకోబు దేవునితో పోరాడాడు. దేని కొరకు పోరాడుతున్నాడు అంటే, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని పోరాడుతూ వస్తున్నాడు. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయు అంటున్నాడు. అంటే రాత్రికాలం అంతయు దేవునితో పోరాడుతున్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించు, నా జీవితాన్ని బాగుపరచు, నన్ను దాటిపోవద్దు అని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? యాకోబు పోరాడుతున్నాడు. పోరాడడం అంటే మొరపెడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పెనుగులాడుతున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు. కన్నీరు విడిచి అతడు బ్రతిమిలాడెను అని హోషేయ గ్రంథంలో ఇప్పుడే చూసాం. కన్నీరు విడుస్తూ దేవునికి బ్రతిమిలాడుకుంటున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించయ్యా అని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అప్పుడు దేవుడు నీ పేరేమని అడిగాడంట. నీ పేరేంటి అని అడిగితే యాకోబు అన్నాడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచేతివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అనెను. ఈ మాటలు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే యాకోబు జీవితం నుంచి మనం కూడా మన జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకోవాలండి. ఏంటి అంటే, మొదటిగా నీ జీవితంలో నీకున్న పరిస్థితుల్ని బట్టి నువ్వు కూడా దేవుని యొద్ద పోరాడాలి. రాత్రికాలం అంతయు యాకోబు దేవుని యొద్ద పోరాడాడు, బ్రతిమిలాడుకున్నాడు, కన్నీరు విడిచి బ్రతిమిలాడాడు. నీ జీవితంలో కూడా నీకు ఆశీర్వాదం కావాలి అన్నా, నీ అవసరతలు తీరాలన్నా, నీ అనారోగ్యం పోవాలన్నా, నీ కష్టాలు తీరాలన్నా, నీకు వివాహం కావాలన్నా, మంచి ఉద్యోగం కావాలన్నా, నీ యొక్క లైఫ్ సెటిల్ అవ్వాలన్నా, నీ జీవితంలో ఏ అవసరత ఉన్నా నువ్వేం చేయాలి అంటే యాకోబు వలె దేవునితో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. దేవా నాకు సహాయం చేయని కన్నీరు విడుస్తూ దేవుని యొద్ద బ్రతిమిలాడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు ఏమన్నాడు యాకోబుని, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అన్నాడు. అంటే యాకోబు యొక్క పాత నేమ్, ఆ యొక్క పాత మోసకరమైన జీవితాన్ని తొలగించి దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలుగా మార్చాడు. దేవునితో పోరాడే వ్యక్తిగా, దేవుని కొరకు రోషంగా బ్రతికే వ్యక్తిగా యాకోబును చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఆశపడుతుంది ఏంటంటే, నువ్వు దేవుని యొద్దకు వచ్చి నీ యొక్క నిజ స్వరూపాన్ని దేవుని యొద్ద ఒప్పుకొని, యాకోబు ఎలాగైతే నేను మోసగాన్ని అని దేవుని యొద్ద ఒప్పుకున్నాడు, తద్వారా దేవుని కనికరాన్ని పొందుకొని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే నీ యొక్క నిజ స్వరూపాన్ని ప్రభు యొద్ద పెట్టుకొని విడిచిపెట్టు, తద్వారా దేవుని కనికరాన్ని పొందుకోగలుగుతావు. రెండోదిగా యాకోబు వలె కన్నీరు విడిచి దేవుని యొద్ద బ్రతిమిలాడు. రాత్రంతయు పెనుగులాడాడు దేవుని సన్నిధిలో. నువ్వు కూడా దేవుని సన్నిధిలో పెనుగులాడి అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరత తీర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యాకోబు వలె పోరాడి గెలిచే జీవితం, యాకోబు వలె మన నిజ స్వభావాన్ని దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం, యాకోబు వలె దేవుని కొరకు రోషంగా ఇశ్రాయేలుగా మార్చబడే జీవితం ప్రభు మనకి కూడా ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.